శ్రీకృష్ణ కమిటీ నివేదిక బయటకొచ్చి 3 నెలలు దాటింది. ఒక్క 8వ చాప్టర్ తప్ప. ఆ ఒక్కటి తప్ప అన్నీ బయట పెట్టేశామంటూ చిదంబరం చేతులు దులిపేసుకున్నారు. ఇక ఆ కమిటీ సీల్డ్ కవర్లో పెట్టి ఇచ్చిన 8వ అంకం బీరువాలోకి వెళ్ళిపోయింది. ఆ చిదంబర రహస్యం చీకట్లోనే ఉండిపోయింది. ఈ వ్యవహారం చూసి కాకెత్తిపోయిన ఓ మాజీ ఎంపీ కోర్టుకెళ్లి నాకు తెలియాలి ఏముందో అంటూ వేసిన రిట్టుకు కోర్టు ఓకే చెప్పి 8వ చాప్టర్ గుట్టు విప్పొచ్చని ఇవాళే తీర్పిచ్చేసింది. ఇంతకీ ఈ 8లో ఏముంది? పూర్తిగా చదవకుండా కామెంట్లు చేయడం బేసబబే అవుతుంది. అయితే స్థూలంగా ఇందులో పొందుపర్చిన అంశాలని చెప్పాలంటే ఈ కమిటీ తెలంగాణ ఏర్పాటు వలన ఏర్పడే పరిస్థితుల్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సర్వే చేయించి అంచనా వేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుతో మావోయిస్ట్ కార్యకలాపాలు, మత విద్వేషాలు పెచ్చు పెరుగుతాయని, అవి మిగతా జిల్లాలకు విస్తరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఇక మీడియా విషయం ప్రస్తావిస్తూ ఉద్యమ వ్యాప్తి, నియంత్రణల విషయంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్రంలో ఉన్న 13 న్యూస్ ఛానళ్లలో కేవలం 2 ఛానళ్లు తప్ప మిగతావన్నీ సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నాయని పేర్కొంది. ఇక పత్రికల విషయానికి వస్తే అవి మొత్తం సమైక్యానికే అనుకూలంగా ఉన్నట్లు చెప్పింది, ఒక్క ఆంధ్రజ్యోతి తప్ప. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పట్టుబడకుండా తెరాసతో పాటు ఇతర రాజకీయ పార్టీల్ని ఒప్పించాలి. ఇప్పటికే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ప్రత్యేక రాష్ట్రం విషయంలో ఒకటే అభిప్రాయంతో ఉన్నందున వాటిని మెప్పించేందుకు చేసే కృషి సఫలమవుతుందని సూచించింది. రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఒకే రాష్ట్రంగా ఏర్పాటైతే బీజేపీ బలపడుతుందని, ఎంఐఎం వంటి పార్టీలు తమ ఉనికిని, పరిధిని రాయలసీమ ప్రాంతాలకు సైతం విస్తరిస్తాయని చెప్పింది. మొత్తం మీద తాము నివేదికలో సూచించిన 5వ ప్రతిపాదన ప్రకారం రాష్ట్ర విభజన అంటూ జరిగితే శాంతి భద్రతల వంటి సమస్యలు పెరుగుతాయని పేర్కొంది. అసలు ఈ ఉద్యమం తీవ్రతరం కాకుండా కాంగ్రెస్ పార్టీ తన ఎంపీల్ని, ఎమ్మెల్యేల్ని కన్విన్స్ చేసుకోవాలని సూచించింది. అసలు శ్రీకృష్ణ కమిటీ తన పరిధినే అతిక్రమించి మీడియా, రాజకీయాల గురించి చేసిన సూచనలు, ఇచ్చిన సలహాల పట్ల ఇవాళ హైకోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. లా అండ్ ఆర్డర్ వంటి విషయాల్లో ఈ కమిటీ జోక్యం చేసుకోవడాన్ని కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. కమిటీ ఇచ్చిన నివేదిక 8వ అధ్యాయం బయటపెట్టాలని, ప్రజలకు నిజానిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటూ స్పష్టంగా తేల్చి చెప్పింది. పరస్పర అంగీకారం, ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చల ద్వారా పరిష్కారమయ్యే తెలంగాణ అంశం మీద ఇంత దుమారం చెలరేగడం పట్ల కోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. అసలు ఇప్పుడు కోర్టు తీర్పు ప్రకారం 20 రోజుల్లోగా కేంద్రం స్పందించడానికి గడువిచ్చింది. అంతేకాకుండా కేంద్ర నిర్ణయాధికారానికి తాము ఎటువంటి పరిమితులు విధించబోవడం లేదంటూ వ్యాఖ్యానించింది. మరి తీర్పు పర్యవసానాలు ఎలా ఉంటాయో, అసలు 8వ అంకం రిలీజ్ అవుతుందో లేదో వేచి చూడాల్సిందే. అంతవరకు అందరూ చేయాల్సింది స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్.